భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు నేడు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనుల కోసం మొత్తం 586 కోట్ల రూపాయలను తెలంగాణ సర్కార్ కేటాయించగా తొలి విడతగా 200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆగమ శాస్త్రానుసారం శాస్త్రోక్తంగా పనులు మొదలుపెట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, దేవస్థాన ముఖ్య కార్యనిర్వహణాధికారి దామోదర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అభివృద్ధి విస్తరణ పనులు శుభారంభం చేశారు. ఈ అభివృద్ధి పనులు వచ్చే ఏడాది శ్రీరామనవమి వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. గత మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి గారి శంకుస్థాపన 350 కోట్లకి మొదటి విడతగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని రెన్యువేషన్ చేయడానికి మొట్టమొదటిగా 350 కోట్లతో ఈరోజు ఎక్కడైతే ఉందో దాన్ని డిస్మాండ్లింగ్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సర్పంచ్ గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు, మరియు ఎస్సీ గారు, మరియు టెంపుల్ ఈఓ గారు, మరియు టెంపుల్ అయ్యగారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం గౌరవ కలెక్టర్ గారు ఉదయం నుంచి 8 గంటలకి రినోవేషన్ కొరకు ఈరోజు డిస్మాండ్లింగ్ ఏం చేయాలని చేయడానికి ఈరోజు శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దీన్ని ఒక పవిత్రమైన ప్లేస్ గా చూడాలి భద్రాచలంని. మొత్తం 580 కోట్లతో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధికి మొట్టమొదటిగా రేపు పుష్కరాలకు వచ్చే లోపల దీన్ని పూర్తి చేయాలని ఒక కంకణం కట్టుకొని వచ్చే మే, జూన్, జూలై కల్లా పూర్తి కావాలని ఒక సంకల్పంతో గౌరవ మంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కొబ్బరికాయ కొట్టడం జరిగింది.